ఇది ఈ స్పీడ్ డయాగ్రామ్ అర్థమైతే మీరు ఆల్మోస్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చండి. ఫస్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఫస్ట్ మనకి టెర్మినాలజీ తెలియాలండి. ఓకే, స్పీడ్ ఆఫ్ ఎ బోట్ అలాంగ్ అండ్ అగెనెస్ట్ కరెంట్ ఆర్ 12 కిలోమీటర్. బోట్ ఏమో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, రివర్ ఏమో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. ఏ డైరెక్షన్లో ఉందే బోట్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అయితే. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈరోజు మనం ఈ సెషన్లో బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్ అండ్ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా సెషన్లోకి వెళ్దాం. చూడండి, ఫస్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఫస్ట్ మనకి టెర్మినాలజీ తెలియాలండి. ఓకేనా, టెర్మినాలజీ. సో ఇక్కడ చూడు, ఫస్ట్ వర్డ్ అప్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ అంటే ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ రివర్ ఇట్లా ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకే, రివర్ ఇట్లా ఫ్లో అవుతుంటే సో బోట్ ఏమో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, రివర్ ఏమో ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైతే ఒక బోట్ అనేది రివర్ డైరెక్షన్కి ఆపోజిట్లో మూవ్ అవుతుంటే దాన్ని అప్ స్ట్రీమ్ అంటారండి. సో ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో సపోజ్ ఒక రివర్ ఉంది. సో రివర్ ఏమో ఇట్లా ఫ్లో అవుతుందండి. సో ఇప్పుడు ఇక్కడ ఒక బోట్ ఉంది. సో ఈ బోట్ ఏమో ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకేనా, ఇప్పుడు రివర్ స్పీడు ఒక 10 km/h అనుకోండి. ఓకేనా, రివర్ స్పీడు 10 km/h, బోట్ స్పీడ్ ఏమో 15 km/h. అంటే వాటర్ స్పీడ్ 0 ఉన్నప్పుడు బోట్ స్పీడ్ 15 km/h. సో ఇప్పుడు ఈ బోట్ అనేది రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో పోతే దాన్ని అప్ స్ట్రీమ్ అంటారు. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుందంటే ఈ 15 - 10 అనమాట. ఎంత? 5 km/h అనమాట. ఎందుకు? సో ఈ బోట్ రివర్కి ఆపోజిట్ పోవాలంటే రివర్ స్పీడ్ని అధిగమించి పోవాలి. సో రివర్ స్పీడ్ 10 ఉంది, బోట్ స్పీడ్ ఏమో 15 ఉంది. 15 - 10 5 km/h అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, డౌన్ స్ట్రీమ్. సో సేమ్ డౌన్ స్ట్రీమ్ కూడా ఎట్లా అంటే రివర్ ఫ్లో ఏ డైరెక్షన్లో ఉందే బోట్ కూడా అదే డైరెక్షన్లో మూవ్ అయితే దాన్నే డౌన్ స్ట్రీమ్ అంటారు. సో ఈ డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ ఎలా ఉంటుంది? సో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సేమ్ ఇందాక చెప్పిందే బోట్ అండ్ రివర్. సో బోట్ ఇది రివర్ ఇలా మూవ్ అవుతుంది అనుకోండి, బోట్ కూడా సేమ్ రివర్ డైరెక్షన్లోనే మూవ్ అవుతుంది అనుకోండి. సో బోట్ స్పీడ్ నిలకడగా ఉన్న నీళ్ళలో 10 km/h అనుకోండి. ఓకేనా, రివర్ స్పీడ్ ఏమో 5 km/h అనుకోండి. అప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుందంటే 10 + 5 అవుతుందండి. ఓకేనా, ఎంత అవుతుంది? 15 km/h అవుతుంది అనమాట. ఎందుకంటే డౌన్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్కి రివర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుందండి. ఓకేనా, ఇప్పుడు మనం నీళ్ళల్లో పడితే కొట్టుకొని పోతాం కదా, అట్లా. సో ఇది చూడండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనమాట. సో ఈ వర్డ్కి మీనింగ్ ఏమంటే, సో ఈ బోట్ ఉంది కదా, నిలకడగా ఉన్న నీటిలో అంటే ఇక్కడ వాటర్ స్పీడ్ 0 అనమాట. ఓకే, వాటర్కి ఎటువంటి స్పీడ్ లేని దాంట్లో బోట్ యొక్క స్పీడ్ అంటే తెలుగులో ఏమంటారంటే నిలకడగా ఉన్న నీటిలో బోట్ యొక్క వేగం, అదే స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటారనమాట. ఓకే, ఇక్కడ వాటర్ స్పీడ్ 0 అనమాట. ఓకే, బోట్కి ఒక్కటే స్పీడ్ ఉంటుంది. ఓకే, సో ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట స్పీడ్ డయాగ్రామ్. సో ఇది ఈ స్పీడ్ డయాగ్రామ్ అర్థమైతే మీరు ఆల్మోస్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చండి. ఎందుకంటే దీంట్లో అంత మ్యాజిక్ ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇప్పుడు ఇది రివర్ అనుకోండి, ఇది రివర్ అనుకోండి, రివర్ ఇలా ఫ్లో అవుతుంది. ఓకే, రివర్ ఇలా ఫ్లో అవుతుంది. సో ఇది ఉంది కదా, ఇదేమో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. అంటే ఇక్కడ బోట్ ఉంది కదా, ఇక్కడ వాటర్ స్పీడ్ అనేది 0. ఓకేనా, సో ఇది వచ్చేసి స్పీడ్ ఆఫ్ ది రివర్స్ అనుకోండి. ఒకవేళ ఈ బోటు ఇలా పోయింది అనుకోండి, పైకి ఇలా పోతే ఏమవుతుంది? రివర్ డైరెక్షన్ ఇట్లా కదా ఉండేది. సో ఇప్పుడు బోట్ ఇలా పోతే సో ఏమవుతుంది? అప్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది. ఒకవేళ బోట్ అనేది ఇలా వెళ్తే రివర్తో పాటు వెళ్తుంది. ఓకే, దీన్ని ఏమంటారు? అప్పుడు డౌన్ స్ట్రీమ్ అంటారు అనమాట. ఓకే,
ఇప్పుడు చూడండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఇది స్పీడ్ ఆఫ్ ది రివర్, ఇదేమో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్, ఇదేమో స్పీడ్ ఆఫ్ ది స్పీడ్ ఆఫ్ ది రివర్. సో ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ది రివర్ అన్నా, కరెంట్ అన్నా, స్ట్రీమ్ అన్నా, ఫ్లో అన్నా ఒకటే అండి. ఓకేనా? రివర్, ఇదేమో డౌన్ స్ట్రీమ్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బోట్ స్పీడు ఒక 15 km/h అనుకోండి. ఓకేనా? రివర్ స్పీడ్ ఏమో 2 km/h అనుకోండి. ఓకే, రివర్ స్పీడ్ ఇక్కడ సేమ్ ఉంటుంది, 2 km/h అనుకోండి. ఇప్పుడు ఒకవేళ ఈ బోట్ అనేది ఇలా వెళ్ళింది అనుకోండి, రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి. ఎందుకంటే రివర్ ఫ్లో ఇట్లా ఉంది కదా, రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఏమవుతుంది, ఇలా వెళ్తుంది. అంటే ఇలా వెళ్ళినప్పుడు మనం ఏమనుకున్నాం, అప్ స్ట్రీమ్లో బోట్ స్పీడ్ రివర్ స్పీడ్ని మైనస్ చేయాలి. ఓకేనా? 15 - 2 13 km/h అనమాట. ఓకే, 13 km/h. ఒకవేళ బోట్ ఇలా వెళ్ళింది అనుకో, అంటే ఇలా డౌన్ స్ట్రీమ్లో వెళ్ళింది అనుకోండి. డౌన్ స్ట్రీమ్లో ఏమవుతుంది, బోట్ స్పీడ్కి రివర్ స్పీడ్ కూడా యాడ్ అవుతుంది. అంటే 15 + 2 17 km/h. ఓకే, 17 km/h. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఈ డయాగ్రామ్. ఏం లేదు, రివర్కి ఆపోజిట్ డైరెక్షన్లో పోతే అప్ స్ట్రీము, సో బోట్ స్పీడ్లో నుంచి రివర్ స్పీడ్ మైనస్ చేస్తాం. అదే అలాంగ్ విత్ రివర్ పోతే ఏం చేస్తాం, బోట్ స్పీడ్కి రివర్ స్పీడ్ కూడా యాడ్ చేస్తాం. అంతే, సింపుల్. సో ఈ స్పీడ్ డయాగ్రామ్ ఓన్లీ ఇది స్పీడ్కి సంబంధించింది మాత్రమేనండి. ఓకే, సో ఇది ఒక్కటి అండర్స్టాండ్ అవుతే ఖచ్చితంగా బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇది అండి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్కి సంబంధించి బేసిక్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు చూద్దాం ఒకసారి. ఇది చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. స్పీడ్ ఆఫ్ ఎ బోట్ అలాంగ్ అండ్ అగెనెస్ట్ కరెంట్ are 12 km/h and 8 km/h respectively, then the speed of the current is. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు, స్పీడ్ డయాగ్రామ్. ఇప్పుడు స్పీడ్స్ దగ్గర ఇచ్చింది మనకి, ఒకసారి స్పీడ్ డయాగ్రామ్స్ వేసుకుందాం. స్పీడ్ డయాగ్రామ్స్ వేసుకుంటే, సో ఇది అప్ స్ట్రీమ్ అంటే అలాంగ్ అన్నాడు కాబట్టి, అలాంగ్ అంటే ఏమి, డౌన్ స్ట్రీమ్ అంటే రివర్తో పాటు పోతుంది. 12 km/h. ఓకే, అగెనెస్ట్ ఎంత, 8 km/h. ఓకేనా? ఇలా ఇచ్చి ఏమన్నాడు, స్పీడ్ ఆఫ్ ది కరెంట్ అంటే కరెంట్ అన్నా, రివర్ అన్నా, స్ట్రీమ్ అన్నా ఒకటే కనుక్కోమన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. మనకి ఎప్పుడైనా కానీ అప్ స్ట్రీమ్ స్పీడు అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ ఇచ్చి రివర్ స్పీడ్ కనుక్కోమన్నా, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ కనుక్కోమన్నా ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి, చెప్తాను చూడండి. సో చూడండి, మనకి ఇచ్చిన డయాగ్రామ్ ఇదే కదా, మనకి ఇచ్చిన స్పీడ్స్. సో అప్ స్ట్రీమ్ ఏమో 8 km/h, డౌన్ స్ట్రీమ్ ఏమో 12 km/h. సో ఇలా ఇచ్చి ఇప్పుడు రివర్ స్పీడ్ కనుక్కోమన్నారు అనుకోండి. రివర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 అనమాట. సో ఎంత వస్తుంది, 12 - 8 డివైడెడ్ బై 2 అంటే 4/2, దట్ ఈస్ 2. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 2 km/h అనమాట. ఒకవేళ అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ ఇచ్చి స్పీడ్ ఆఫ్ ది బోట్ కనుక్కోమంటే చెప్తాను చూడండి. స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2, దట్ ఈస్ 12 + 8/2 అంటే 20/2 కదా, 10 km/h. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 10 km/h. సో రివర్ స్పీడ్ మనకి ఎంత వచ్చింది, 2 km/h. ఇప్పుడు చూడండి, సో అప్ స్ట్రీమ్ పోతే ఏమని చెప్పినాను నేను, బోట్ స్పీడ్లో రివర్ స్పీడ్ మైనస్ చేయాలి. అంటే 10 - 2 8. సో డౌన్ స్ట్రీమ్ పోతే 10 + 2 12. ఈ ఈక్వేషన్ కరెక్ట్గా ఉండాలండి. ఓకేనా?
సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది, రివర్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2, దట్ ఈస్ 12 minus 8/2, 2 km/h అంటే 4/2 కదా, దట్ ఈస్ 2 km/h, 2 km/h. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ బోట్ గోస్ 40 kilometers upstream in 8 hours and 36 kilometers downstream in 6 hours. The speed of the boat in still water is. ఇప్పుడు చూడండి, సో ఇది నెక్స్ట్ మోడల్ అనమాట. సేమ్ మనకు స్పీడ్ డయాగ్రామ్ ఉంటే అన్నీ వస్తాయని చెప్పినాను కదా. సో ఇది అప్ స్ట్రీమ్ అనుకోండి, ఇది రివరు, ఇది స్పీడ్ ఆఫ్ ది బోట్, ఇది మళ్ళీ రివరు, ఇది డౌన్ స్ట్రీమ్. సో ఇప్పుడు ఏమన్నా, ఏ బోట్ గోస్ 40 kilometers అప్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ పోయింది, 40 kilometers. ఎంత టైంలో పోయింది, 8 hours. ఓకేనా. సో ఇప్పుడు చూడు, మనకి డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. మనకి బేసిక్ ఫార్ములా ఏమి, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఎంత, 40. స్పీడ్ తెలుసు కదా మనకి, స్పీడ్ ఇంటూ 8 hours. సో స్పీడ్ ఏమవుతుంది, 8 5 40, 5 km/h అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్లో బోట్ స్పీడ్ ఎంత, 5 km/h. ఓకేనా. నెక్స్ట్ మనకి డౌన్ స్ట్రీమ్ కూడా ఇచ్చారు చూడండి. డౌన్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, 36 kilometers ఇన్ 6 hours. సో ఇక్కడ స్పీడ్ ఎంత అవుతుంది, అబ్జల్యూట్లీ 6 km/h అవుతుంది అనమాట. ఓకే, సో ఎట్లా అంటే సేమ్ ఇలాగే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. డిస్టెన్స్ 36 ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ 6 hours. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 6 6 36 కాబట్టి 6 km/h. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ తెలుసు. మనం ఏం కనుక్కోవాలా, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఏమని చెప్పినాం మనము, అప్ స్ట్రీమ్ ప్లస్ డౌన్ స్ట్రీమ్ డివైడెడ్ బై 2 అంటే 6 + 5 డివైడెడ్ బై 2, దట్ ఈజ్ 11/2 అంటే ఎంత వస్తుంది, 5.5 km/h. ఎంత రావాలి ఇక్కడ, 5.5 km/h అనమాట. ఓకే, దట్ ఈజ్ అవర్ ఆన్సర్, ఆప్షన్ 2. సో ఇవన్నీ మనకి ఎన్టీపీసీ మోడల్స్ అనమాట. సో ఇది నేను కాన్సెప్ట్ అండ్ ఒక మీకు బేసిక్ ఐడియా రావడం కోసం కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చెప్పాను. సో నెక్స్ట్ సెషన్లో మనం బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్, ఏఎల్పి టెక్నీషియన్, రైల్వేకి, ఎస్ఎస్సికి, బ్యాంక్కి, ఈ మూడింటికి సంబంధించిన మోడల్స్ని చూసి ఈజియెస్ట్ వేలో సింపుల్ ఫామ్లో ఎలా సాల్వ్ చేయాలో కూడా విత్ షార్ట్ కట్స్ మీకు చెప్తానండి. ఓకేనా. ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ water is 10 km/h. It covers upstream distance of 45 kilometers in 6 hours. The speed of the stream is. ఓకేనా. సేమ్ మళ్ళీ స్పీడ్ డయాగ్రామ్ వేసుకుందాం. సో ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత, 10 km/h. ఓకేనా. నెక్స్ట్ ఇట్ కవర్స్ a distance of 45 kilometers in 6 hours upstream. ఓకే, అప్స్ట్రీమ్లో ఎంత పోయింది డిస్టెన్స్, 45 km/h. ఓకే, సో డిస్టెన్స్ వచ్చేసి 45 km/h. టైం ఎంత, 6 hours వెళ్ళింది అనమాట. ఓకే, సో మనకి ఏం తెలుసు, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అనమాట. సో డిస్టెన్స్ ఎంత, 45 km/h, స్పీడ్ తెలీదు, టైం ఎంత, 6 hours. సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 45/6, దట్ ఈజ్ ఎంత వస్తుంది, 6 7s are 42, 6 5s are 30, 7.5 km/h. ఓకే, ఏమిది అప్ స్ట్రీమ్. సో 7.5 km/h. సో ఎంత వచ్చింది, 7.5 km/h. ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత, 10 km/h. సో అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, 7.5. మనకేం తెలుసు అప్ స్ట్రీమ్ అంటే, బోట్ స్పీడ్లో రివర్ స్పీడ్ తీసేస్తే వచ్చేదే అప్ స్ట్రీమ్ స్పీడ్. అంటే ఇక్కడ
10 ఉంది, ఇక్కడేమో 7.5 ఉంది. అంటే ఎంత తీసేలా 2.5 km/h రివర్ స్పీడ్ని తీసేస్తే మనకి 7.5 km/h వస్తుంది అనమాట. సో ఆన్సర్ ఏమి ఆప్షన్ 1 అనమాట. సో ఇలాగ మనం ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని స్పీడ్ డయాగ్రామ్తో మాత్రమే సాల్వ్ చేయొచ్చు, చాలా ఫాస్ట్గా చేయొచ్చండి. సో ఈ చాప్టర్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా నెక్స్ట్ సెషన్లో ప్రతి క్వశ్చన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ షార్ట్ కట్స్తో సహా. ఓకేనా? సో ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అక్కడ లైవ్ అప్డేట్స్ కోసం అక్కడ జాయిన్ అవ్వండి. అండ్ రాబోయే సెషన్లో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన క్వశ్చన్స్ చూద్దాం. మీకు ఈ పీడిఎఫ్, ఇందాక నేను ఈ క్వశ్చన్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఈ కాన్సెప్ట్ పీడిఎఫ్ అయినా కానీ, క్వశ్చన్స్ అయినా కానీ, ఇంకా కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.